సీతమ్మ ఒక్క నిమిషం. రా. సీత, బట్ మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దానివల్ల నీకే ప్రాబ్లం అవుతుందోననేది ఆలోచించకుండా మాకు హెల్ప్ చేస్తావు. నీ స్నేహం ముందు నేను చాలా చిన్నదాన్ని రామ్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను నేను. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు? ఒక రకంగా దీనంతటికీ కారణం నేనే. ఇప్పుడు నేనే మీకు సారీ చెప్పాలి. సిరి వాయిస్ నోట్ని గుర్తు చేసుకుంటే నాకు ఇప్పుడు కూడా భయంగా ఉంది. ఒకవేళ ఈ పెళ్లి జరిగిపోయినుంటే ఏం చేసేవాళ్ళం? సిరి ఏమైపోయి ఉండేది? కానీ నువ్వు ఏమీ అవ్వనివ్వలేదు కదా రామ్. నేనింత పెద్ద అడ్వెంచర్ని అస్సలు ఎప్పుడూ చేయలేదు తెలుసా? నువ్వు టైర్డ్ అయి ఉంటావు. సిరి తల్లి, నీ ఫ్రెండ్కి టవల్ తీసుకురా. జాగ్రత్త. థ్యాంక్ యూ. నేనేదేదో ఇమాజిన్ చేసుకున్నాను. ఈ రోజు నుండి మీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. హీల్ షవర్ ఆల్ ద హ్యాపీనెస్ ఆన్ యూ అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, ఫర్గెట్ ఇట్. జరిగిందంతా మన మంచికే అంటారు కదా. రూమ్లో చాలా వేడిగా ఉంది కదా, ఫ్యాన్ వేయనా? యా. ఎంత సంతోషంగా ఉందో తెలుసా సూరి? లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి జరిగి పెళ్లి ఆగిపోవాలి అనుకున్నాను. ఫైనల్లీ అలాగే జరిగింది. పెళ్లి ఆగిపోయింది అన్న విషయం కంటే మన సీతకి జరిగే అన్యాయం ఆగిపోయింది అన్నదే నాకు సంతోషంగా ఉంది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. ఒరే అశోక్, ఎలాగో పెళ్లి మండపం రెడీగా ఉంది కదా, ఇక రామ్ని ఒప్పించేద్దామా? కొంచెం ఓపిక పట్టు సూరి. ఇప్పుడే హీరో ఫైట్ సీక్వెన్స్ కంప్లీట్ చేశాడు. తర్వాత హీరోయిన్ కు ప్రపోజ్ చేయాలి. తర్వాత తన వైపు నుండి గ్రీన్ సిగ్నల్ రావాలి. చాలా పని ఉంది. నువ్వు ఇలా తొందర పడితే కుదరదు.
వయసు అయిపోయిందిరా, నా తొందర నాది. అయ్యయ్యో, పువ్వులన్నీ పడిపోయాయి. వాళ్ళిద్దరి కోసమని నేనే అరేంజ్ చేశాను. ఎక్కడున్నారు అందరూ? జ్యూస్ తెచ్చేలోపే మాయమైపోయారు. సీతని సిరిని రామ్ బయటికి తీసుకెళ్ళాడు. ఏ సీతమ్మ, ఫ్రెండ్ ఏం తెచ్చాడో చూడు. రామ్, షుగర్లెస్, డోంట్ వరీ. ముగ్గురికి షుగర్లెస్సే తీసుకొచ్చాను. ఎందుకో చెప్పండి. ఎందుకు? మనతో సిరి ఉన్నాక ఎక్స్ట్రా షుగర్ కావాలా చెప్పండి. తీసుకోండి. ఇంతేనా? హ్మ్? నాకైతే ఇది సరిపోదు. వావ్, ఐ లైక్ దట్. మోస్ట్లీ ఈరోజు సూర్యుడు ఎక్కడ ఉదయించాడో ఎక్కడ అస్తమించాడో నాకు తెలియట్లేదు. అలా కాదు, ఐస్ క్రీమ్ ఎందుకు తీసుకొచ్చారు అని తిడతారేమో అని అనుకున్నాను. మంచి చేంజ్ ఓవరే, గుడ్. ఈరోజు నేను ఎంత ఐస్ క్రీమ్ తిన్నా తక్కువే రామ్. ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళిపోయాక మొత్తం అల్లకల్లోలం అయిపోయిన తర్వాత ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది చూడు మనసులో, ఆ స్థితిలో ఉన్నాను నేనిప్పుడు. ఏమైంది ఫ్రెండ్? ఐఎమ్ సారీ రామ్, నా వల్లే కదా నీకింత ఇబ్బంది వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. నువ్వు మిగతా అందరూ బలవంత పెట్టబట్టే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు కూడా ఇష్టం లేదు. సీతమ్మ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నాను. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. సీత, ఐఎమ్ రియలీ సారీ. దిస్ ఇస్ టోటలీ మై ఫాల్ట్. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల సిరికి మంచి నాన్న వస్తారు అని అనుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాను. ఐ నో యూఆర్ రియలీ టూ మచ్ ఫర్ హిమ్ అని నాకు అనిపించింది. ఐ డోంట్ నో, ఐ రియలీ ఫెల్ట్ టెరిబుల్ ఇన్సైడ్. దిస్ ఇస్ మై మిస్టేక్. ఈ రోజుకి మొత్తం అయిపోయింది. ఇంకెప్పుడు ఈ ఇన్సిడెంట్ మీ లైఫ్ని డిస్టర్బ్ చేయదు. సిరితల్లి, మీ స్కూల్కి వెళ్ళినప్పుడు మీ క్లాస్మేట్స్, స్కూల్ టీచర్స్, నైబర్స్ ఎవరైనా నిన్ను దీని గురించి అడిగినప్పుడు నువ్వు బాధపడకూడదు. ప్రామిస్? ప్రామిస్. I'll make sure that your life is very beautiful. Trust me. ఓకే ఫ్రెండ్. రామ్, ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ రామ్. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను అనిపిస్తుంది నాకు. నీకు తెలుసా, ఏదైనా బీచ్ దగ్గర అలా కూర్చొని ఆ అలల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఏమైంది? ఏమైంది? వినిపిస్తుందా మీకు? సముద్రాల అలల చప్పుడు. కెన్ యూ హియర్ దట్? ఏ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఇది చూడండి, అలలు మనం నడుచుకుంటూ వచ్చిన అచ్చులన్నిటినీ తుడిచేసింది. సిరితల్లి, ఇప్పుడు ఒక పెద్ద అల వస్తుంది చూడు. ఏం చేద్దాం? రా, 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 రా. బట్టలన్నీ తడిచిపోతాయి. అయ్యో, అయ్యో. సీ వాటర్ కదా, సాల్టీ సాల్టీ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోండి. రామ్, హైదరాబాద్కి బీచ్ తీసుకొచ్చేసావా నువ్వు? నా ఫ్రెండ్ మెజిషియన్ కదా, ఏదైనా చేస్తాడు. హైదరాబాద్ వాళ్ళు చాలా అన్లక్కీ కదా. బాధొస్తే వైజాగ్ వాళ్ళకి సముద్రం ఉంది, మైసూర్ వాళ్ళకి ప్యాలెస్ ఉంది, ముంబై వాళ్ళకి గేట్వే ఉంది.
మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతే, వీటిని చూస్తే తల పాడైపోతుంది. నో సీత, జాగ్రత్త. యాక్చువల్లీ వీఆర్ లక్కీ. ఇంత పెద్ద ఊరిలో మన బాధని మర్చిపోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి మీకు నేనున్నాను, నాకు మీరున్నారు. మనిద్దరికి సిరి ఉంది. ఈ మాటలన్నీ నువ్వు ఆ అమ్మాయికి చెప్తే ఇంకా బాగుండేది. ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఉండేది. ఇప్పుడు నా అమ్మాయికే కదా నేను చెప్పింది. నేను అనుకున్నాను నెక్స్ట్ టైం నేను మీట్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయితో కలిసి మీట్ అవుతాను అని. కానీ నేను ఇంత తొందరగా నేను మీట్ అవుతాను అనుకోలేదు, అది కూడా ఇలాగా. సో చెప్పిప్పుడు ఆ అమ్మాయి నాకు ఎప్పుడు పరిచయం చేయబోతున్నావు? అమ్మాయి అమ్మాయి అంటున్నారు కదా, ఏ అమ్మాయి ఫ్రెండ్? సిరి తల్లి, నీ ఫ్రెండ్కి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది. మనిద్దరికి తనని పరిచయం చేస్తారంట కదరా? అవునా ఫ్రెండ్, ఎప్పుడు పరిచయం చేపిస్తావు? అది మేబీ టుమారో హా? పరిచయం చేస్తాను, ఓకేనా? రేపేనా? కొత్త సంవత్సరానికి కొత్త న్యూస్ అవ్వాలి. నేనైతే ఆ అమ్మాయిని కలవడానికి చాలా చాలా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ కదా. ఎక్కడికి వెళ్ళారు రామాంజనేయులు జోడి? హాయ్ సురే. నిన్న ఫుల్ అడ్వెంచర్ అంట, ఫుల్ ఫైట్, డామ్ డూమ్ డిషూమ్. తాతయ్య, ఐఎమ్ రియలీ సారీ. చాలా వెయిట్ చేయించాను అనుకుంటా. ఎందుకు తాత, ఏమైంది? వెళ్ళిపోయిన మనవడు తిరిగి వచ్చేశాడన్న సంతోషం కన్నా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అని అంటావో అని ఆలోచిస్తున్నాను రా. మీరెందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? నేను అలా మాట్లాడేలా చెయ్యొద్దురా నువ్వు, అంతే. ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లేదురా? ఆ, తాతయ్య, బెంగళూరు ఈవెంట్కి మీరు వెళ్ళి రావచ్చు కదా. అంటే నాకెందుకో రావాలని లేదు తాతయ్య. ఓ అంటే నీ మనసు ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతోందన్నమాట. అలాంటిది ఏం లేదు తాతయ్య. మీరు వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ ఎందుకని, అంతే. చూడరా అశోక, నీ ఫ్రెండ్ ఎలా మాట్లాడుతున్నాడు. నువ్వు పెంచిన మనవడు సురే. కాదురా, ఇన్ని సంవత్సరాలు నువ్వు మలేషియాలో ఉన్నప్పుడు అన్ని ఈవెంట్స్కి నీ బదులు నేనే వెళ్ళేవాడిని కదా. ఈసారి నేను నిన్నందరికీ పరిచయం చేసి ఈ శ్రీరామ్ దేశాయే ఇప్పటి నుంచి అన్నిటికీ రెస్పాన్సిబుల్ అని అనౌన్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. కరెక్ట్ గా చెప్పావు సూరి. వాడు బెంగళూరు నుండి రాగానే పట్టాభిషేకం చేసేసి బాస్ సీట్ లో కూర్చోపెడితే అప్పుడు బాగుంటుంది. ఈవెంట్ అయ్యి వచ్చాక నేనే నిజం చెప్తానులే. అవునా? ఎవరికి నిజం చెప్పాడో ఒక్కసారి అడుగు సూరి, అడుగు. అందరికీ. ఓకే ఓకే, బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్. వీడు బెంగళూరు వెళ్తున్నప్పుడే అక్కడ నుండి డైరెక్ట్ గా మలేషియాకి ఫ్లైట్ బుక్ చేసుకుని ఎస్కేప్ అవ్వట్లేదు, మళ్ళీ వస్తున్నాడు కదరా. కానీ వీడు ఆల్రెడీ
మలేషియాకి వెళ్ళాడు అని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు కదా. సంతోషం పెదం దాటి బయటికి రావడానికి చూస్తున్నా. గప్ చుప్గా నోరు మూసుకుని కామ్గా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, హెల్ప్ చేసినందుకు. చూడరా, నువ్వు ఊరు వదిలేసి వెళ్ళాను అని అన్నావు. రుణారు 100 రూపేణ పశుపక్ష సుతాలయ అంటారు. అలాగే నువ్వు కూడా బంధంలో ఇరుక్కున్నావని నేను అనుకుంటున్నాను. అది మాత్రం పక్కా సూరి. ఇంకేం ఉన్నా ఓ ముడి వేసేయడమే. అరే, నువ్వు బెంగళూరు నుండి వచ్చేటప్పుడు నేను బాస్ పొజిషన్ నుండి దిగి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. 100%. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ సూరి. ఓ, వితౌట్ సౌండ్. ఓకే ఓకే సూరి, ఆల్ ది బెస్ట్. అరే, ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. సిరి, బట్టలు ఐరన్ చేశాను, తొందరగా రెడీ అయ్యిరా నువ్వు. అయ్యయ్యో, మాడిపోయిన స్మెల్ వస్తుందేంటి? సీతమ్మ ఏమైంది? ప్లేట్ బాగా వేడిగా ఉందిరా, ముట్టుకున్నాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి లేట్ అవుతుంది. ఓకే సీతమ్మ. ఏ వద్దదు, వేడిగా ఉంది, వేడిగా ఉంది. సిరి, ఏమైంది నీ చేతికి? సీతమ్మ, ఆ బ్యాడ్ అంకులు నా చేతులు కట్టేశాడు. అవునా? మ్మ్. ఎంత నొప్పొచ్చుంటుందో నీకు. సీతమ్మ, నువ్వు ముద్దిచ్చావు కదా, మొత్తం తక్కువైపోతుంది. నీకు తెలుసా సీతమ్మ, ఆ బ్యాడ్ అంకుల్ని నా ఫ్రెండ్ డిషుమ్ 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 అని చాలా బాగా కుట్టాడు. అదేంటే, సినిమా చూసి వచ్చాక కథ చెప్తారు కదా, అలా చెప్తున్నావు? అలా జరగకుండా ఉండాల్సింది. పాపం, నీ ఫ్రెండ్కి ఎన్ని దెబ్బలు తగిలాయో ఏంటో. తనిప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. అసలే ఒక్కడే ఉంటాడు. అంటే నా ఫ్రెండ్కి ముద్దు పెట్టే వాళ్ళు ఎవరూ లేరా సీతమ్మ? హ్మ్. సీతమ్మ, ఒక ఐడియా. నువ్వు నా దెబ్బకి ముద్దు పెట్టావు కదా, నా నొప్పి మొత్తం మాయమైపోయింది. నీ చేతిలో మ్యాజిక్ ఉంది. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా, నా ఫ్రెండ్కి కూడా ముద్దు ఇవ్వు. తన నొప్పి అంతా తక్కువ అవుతుంది. ఏయ్ పిచ్చిదానా, వెళ్ళు, లేట్ అవుతుంది, తొందరగా రెడీ అవ్వు, ఇంజెక్షన్ ఇవ్వాలి నీకు. ఓకే సీతమ్మ. భాగ్యాద లక్ష్మీరావమ్మ, మా అమ్మ నీవు సౌభాగ్య లక్ష్మీరావమ్మ. ఇదిగో శాంతక్క, ఆ, రా. రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాను, చక్కెర అయిపోయింది. మీరు కొంచెం చక్కెర ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకొచ్చిస్తాను. అయ్యో, అందులో ఏముంది, రా. శాంతమ్మక్క, సీత ఇంట్లోనే ఉందా? ఈరోజు ఆఫీస్కి వెళ్తుందో లేదో? ఎలా వెళ్తుంది? వెళ్తే అందరూ 100 ప్రశ్నలు అడుగుతారు. సిగ్గనిపిస్తుంది కదా పాపం. సిరి కూడా స్కూల్కి వెళ్తుందో లేదో ఈరోజు? నేను స్కూల్కి వెళ్తున్నాను, సీతమ్మ ఆఫీస్కి వెళ్తుంది. సీత, జరిగిందంతా మంచికే అనుకో, సరేనా? ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి, ఇలా జరిగిందని ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండలేం కదా. ఏమీ బాధపడకు, నువ్వు కూడా అంతే సిరి. మాకు బాధేం లేదు ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్. వస్తాను సీత. చక్కెర అడిగే సాకుతో దాని గురించి మాట్లాడడం, ఓదార్చే సాకుతో ఇంకా బాధ పెట్టడం ఏ మనిషిలో ఏంటో. వదిలేమ్మా, పర్వాలేదు. నేను పొద్దున్న లేవటంతోనే వీటన్నిటికీ సిద్ధమయ్యాను. జరిగిపోయిన దాన్ని మనం ఎలాగూ వెనక్కి వెళ్ళి మార్చలేం.
కానీ మనం గనక ప్రయత్నిస్తే ఈ క్షణం మనం ప్రశాంతంగా ఉండొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్.